నేనంతా చెప్పాను కదా 4 గంటలకు సమన్వయం నాకు తెలిసినట్టు శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్వగురు పరమ గురు పరమేష్ఠ గురు సద్గురు జగద్గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః. గురుసేవ విశిష్ట విమలాంబ సుబ్బయ్యమ్మ గురుమాతాజీకి ద్వాదశి నమస్కారములతో వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క గీతామందిరములో ఆచీనులనే అయ్యున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా నా ద్వాదశి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు కూడా చర్చనీయాంశంలో ఎవరి తెలివి ఎందులో ఉండి ఏం పలికించిందో అది పలుకుతూనే ఉంది, చెబుతూనే ఉన్నారు, వింటూనే ఉన్నాము. అయితే చెప్పేది, చేసేది, చేయించేది అన్నింటికీ భావము, మనలో ఉన్నటువంటి భావము. ఈ భావము అభావం అయితే ఇంకేమీ లేదు. అవే పర్యంతము గురు సేవ, గురు నిష్ట, మరి గురి కలిగి ఈ యొక్క అంశాన్ని తెలుసుకోవటం కోసం ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇది ఒక్కసారి చేసి వదిలేసేటటువంటిది కాదు. అయితే ఇక్కడ ఏం చెప్పారు, చెప్పింది ఏదో అవ్వచ్చు, కొన్ని ప్రశ్నలు ఇచ్చారు ఆయన. దీన్ని సూక్ష్మంగా విచారణ చేద్దాం. గురువు గారు ఏది పలికిస్తే అది మనము తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పినటువంటి దానిలో మానవ జన్మ పరమార్థం ఏమిటి అని మొదటి ప్రశ్న ఇచ్చారు. అంటే ఎవరికి తోసిన విధముగా వారు చెప్పారు. మానవ జన్మ అసలు మనకి మామూలుగా చెప్పుకోవాలంటే నాయని గారు అన్నట్లుగా 84 లక్షల జీవరాశులు అని. అయితే అన్నింటికన్నా గొప్పది మానవ జన్మ అని ఇచ్చారు. కానీ మానవ జన్మ ఎందుకు గొప్పదైనది? ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి చతుర్విధ పురుషార్థములని కూడా గూఢార్థం ఎరిగి అతీతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, ఆత్మాతీతో కేవల ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటటువంటి సత్తా మానవ జన్మకున్నది గనక మానవ జన్మ గొప్పది. అది కూడా మానవ జన్మెత్తినంత మాత్రాన్ని కాదు, మానవుడై ఈ యొక్క గురు సత్తాన్ని ఎరిగినటువంటి జన్మ గొప్పది. అంటే తానుండగానే తను లేని స్థితిని తెలుసుకునేటటువంటి గురు ద్వారా తెలుసుకున్నటువంటి జన్మ గొప్పది అని అంటే సూక్ష్మంగా చెప్పుకుందాం. ఇక స్వవిచారణ అంటే ఏమిటి అంటే 2 అర్థాలు వస్తున్నాయి దీనికి. అయినప్పటికీ నా విచారణ అంటే స్వయంకృతంగా అపరాధం చేస్తున్నావా, స్వయంకృతంగా అవరోధం వెళుతుందా, లేక స్వయముగా తాను సత్తా గ్రహించి అనుభవపూర్వకంగా గ్రహించగలుగుతున్నావా? ఇదంతా కూడా తనకు తాను చేసుకునేటటువంటిది. అందుకు స్వవిచారణ అంటే తన యొక్క విచారణ తానే చేసుకుని విచారణ ద్వారా తెలుసుకుని లేకుండా పోవాలి. ఇక 3వది గురిని చేరిన శిష్యుని శ్రద్ధ భక్తి ఏ విధంగా ఉండాలి అని. అంటే తను మన ధనములు గురునికి వినయంబుగా దారబోసి వేడ్క గురినిచే
అనువైన బోధపడిచిన గొనుమందుమంతునికి చాటి గలదా ఈ భువుని అన్నారు భాగవత కృష్ణ ప్రభు. ఏ విధముగా ఉండాలి? గురుని చేరినటువంటి శిష్యుడు ఈ యొక్క తనుమన ధనములు గురునికి దారపోసిన తర్వాత ఇంకేమైనా ఉందా? లేదు. మళ్ళా గురువు గారు ఎరువిచ్చారు. ఎందుకోసం? లోకంలో మనాలంటే నాయన ఇది అవసరం, కానీ ఇది ఎంతవరకు అవసరం అంతవరకే వాడుకోమని దీన్ని ఎరువుగా ఇచ్చారు. కనుక ఇక్కడ గురువుని చేరినటువంటి శిష్యుడు శ్రద్ధ, భక్తి, వినయం, విధేయత ఎంత ఉంటుందో దానిని బట్టే గురువు గారు ఉన్నది ఉన్నట్లుగా శిష్యుడికి చెప్పేటటువంటి విధానం శిష్యుడి మీద ఆధారపడి ఉంటుంది. ఇక గురు సూచన అంటే ఏమిటి? గురు సూచన మాత్రము చేతే తన యొక్క జనన మరణ భ్రాంతిని తొలగించేటటువంటి స్థితి గురువు దగ్గర ఉంటుంది. అస్తమస్తక సంయోగము అన్నారు. దానికి భద్రాద్రి రామచతకములో అంటాడు, సదన సత్వారి సంపత్తియును గల్గి పరిపూర్ణుడైన సద్గురిని చేరి తను మన ప్రాణముల్ దారబోసి భక్తితో ఆత్మ అంగ స్థాన భావ శుశ్రూషలను చేసి సంతోషపరచి అట్టి శిష్యుని మెచ్చి గట్టిగా గురుమూర్తి త్రివిధ దీక్షలనిచ్చే దివ్యముగను అస్తమస్తక సంయోగ మంచి తంబుగా చేసి నిజ కేవల ఆత్మోపదేశమోసగు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. ఇక్కడ ఏం చెప్పారు? దృగ్దీక్ష, వాక్ దీక్ష, స్వచ్ఛ దీక్ష అనేటువంటి గురువు గారు 3 దీక్షలను ఇచ్చారు. వీటిని గురు సూచనలో ఈ దీక్షలను ఎవరైతే అందుకుంటారో, ఆచరిస్తున్నారో అప్పుడు గురు సూచన ద్వారా గురువు యొక్క అంటే శిష్యుని మెచ్చుకున్నప్పుడు గురువుకి చెప్పాలి అనేటువంటి బుద్ధి పుడుతుంది, రహస్యాన్ని విప్పి చెప్పేటటువంటిది. అందుకని అటువంటి గురు సూచన అప్పుడు కలుగుతుంది. ఇక అసంగం లేదా అస్పర్శ అంటే ఏమిటి? ఇది సంగం, అసంగం. ఇక్కడ ఉత్తమమైనటువంటి గురువు మరి వినేటటువంటి శిష్యుడు ఉండాలి. ఎలా? ఆయన హృదయ గ్రంథి విడుటకై సదయతి ఈ బోధ తెలుప జనతా గురుడవు వదలక చిత్తములో గురు పదయుగలము దొలుపవలదే భక్తుడైనప్పుడు భ్రాంతి రహిత ఆసక్తుడైనప్పుడు కుదురావు ఇవి 2 గురు శిష్యులకు లేక కదిలీకే లేనట్టి ఘనబోధోక్త స్థితి భక్తుడైనప్పుడు భ్రాంతి రహిత ఆసక్తుడైనప్పుడు. ఇక్కడ ఏమిచ్చారు? అసంగం, సంఘం లేకుండా, మరియు అస్వస్థ అంటే ఏమిటి అంటే గురువు గారు సమయస్ఫూర్తిగా అంటే ఎవరు ఎంతలో ఉన్నారో అటువంటి బోధని చెబుతున్నప్పుడు వారు పట్టుకోగలుగుతారు. కానీ ఇక్కడ ఫస్ట్ క్లాస్ చదివేటటువంటి వారికి డిగ్రీ పాఠాలు చెబితే అర్థం అవుతుందమ్మా? అర్థం అవుతుంది కదా. అందుకే అది మంచిది. అంటే అపాత్ర దానం చేయకూడదు అన్నారు. అంటే సూక్ష్మంగా చెప్పుకుంటున్నా కానీ దీనికి చాలా అర్థం అన్నది. అయినప్పటికీ కూడా అపాత్ర దానం చేయకూడదు. అంటే వారు ఎంతలో ఉన్నదో అంతవరకే చెప్పుకోవటం, అర్థవంతంగా చెప్పుకోవటం. సభ అంటే 4 విధములైనటువంటి వారు ఉంటారు గనక అందరికీ కూడా సూక్ష్మంగా అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవటం ఇది చాలా గొప్ప విషయం. ఇక తనుమన ధనములంటే ఏమిటి? వాటిని ఎలా సమర్పించాలి?
తను మన ధనములు గురునికి వినయంబుగా దారబోసి వేడక గురినిచే అనువైన బోధపడిచిన గణమతుమంతునికి ఇక వారికి చాట ఎవరో లేరయ్యా అన్నాడు. ఎలా సమర్పించాలి? ఉత్తిని ఎవరికైనా ఇస్తారా? లేదు, సద్గురువుకే. సద్గురువు తనువు మనసు ధనము అది ఏమన్నా బయట నుంచి పట్టుకొచ్చి ఇస్తున్నాడా? వివేకము వైరాగ్యము శ్రద్ధ అనేటువంటి అవి ఉన్నప్పుడే గురువుకి దారపోసినప్పుడు అప్పుడు గురువు గారు ఎంత శ్రద్ధతో ఉన్నాడు కదా, వినయముతో ఉన్నాడు కదా, శరణాగతుడై వచ్చాడు కదా అని వారికి మాత్రమే ఈ యొక్క బోధామృతాన్ని అందిస్తారు. ఇక సద్గురుని మంత్రోపదేశం తర్వాత అది మాంసపిండము కాదు మంత్రపిండము అని ఇచ్చారు. ఎలా అవుతుంది చూడండి. 24 ఇంద్రియాలతో కూడినటువంటిది ఆ మాంసపిండం. ఇవన్నీ మాంసపిండాలే. కానీ గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత తను మన ధనములు ధారపోసిన తర్వాత గురువు గారు ఏం చేస్తున్నారు? మంత్ర ప్లస్ ఉపదేశము. తనకి పైన ఉన్నటువంటిది ఏదైతే ఉందో దీనికి మించింది లేదురా నాయన అని తనకి ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని వివరిస్తున్నారు. కానీ సత్యము జన విరోధం, అసత్యం జనరంజకం అన్నారు శివరామ దీక్షితుల వారు. ఉన్నది ఉన్నట్లుగా సత్యం చెప్పినప్పటికీ కూడా ఓ సింతేనా అనేటువంటి భావన వస్తుందని మరి వారికి సాధన పూర్వకంగా సాధనలు చేయించి అప్పుడు అన్నిటినీ పిల్లలకి ముగ్గు పెట్టిన తర్వాత ఎంత శుభ్రంగా ఉంటుందో అక్కడ కూర్చుని మరి ఏది మంచి మాట్లాడాలన్నా మంచి పని చేయాలన్నా ఎంత శుభ్రంగా ఉంటుందో ఆ విధముగానే ఈ యొక్క మాంసపిండమైనటువంటి ఈ తోలు బొమ్మ దీనికి పరిశుద్ధి అనేటువంటి దానిని చేయటం కోసం గురువు గారు 4 సాధనలు చెబుతున్నారు. సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్య విచారణ అని. మరి లాస్ట్ అండ్ ఫైనల్లో పరిపూర్ణమంటే ఏది? అదేమైనా ఒక వస్తువా? కానీ దాని వివరణ కూడా చెబుతున్నారు. అందుకోసమని మాంసపిండము మంత్రపిండం అవుతుందా? అవుతుంది. ఎలా అవుతుంది? అది ఒకరు చేస్తే అవేది కాదు, ఎవరికి వారే చేసుకోవాలి. గురువు గారు చెప్పినటువంటి దానిని అనుసరించుకుంటూ ఎవరికి వారు చేసుకున్నప్పుడు మాత్రమే అది అవుతుంది. దీనికి చిన్న ఉదాహరణ. ఒక గుడిలో ఒక గురుకులంలో గురువు గారు బోధ చెబుతూ ఉండేవారట. పిల్లలందరికీ కూడా చక్కగా ఏదో ఒక ప్రసాదం పెడుతూ బోధ చెబుతూ భగవద్గీత పారాయణం చేయిస్తూ ఉండేసరికి అందులో ఒక రోజున ఒక ప్రశ్న వచ్చింది. ఏమిటి అంటే, అన్నీ అయిపోయినాయి కదా, ప్రసాదం తినండి అని చెప్పేసి పెడుతుంటే ఒక పిల్లవాడు అడిగాడట, ప్రసాదం అంటున్నారు కదా ఏమిటి అని. దేవుడు వచ్చా ప్రసాదాన్ని తింటున్నాడా? లేదు కదా, మీరు ఎలా పెట్టారో అలాగే ఉంది. అది అట్టుకొచ్చి మాకు ప్రసాదం అని పెడుతున్నారు స్వామి, అది ఎలా అవుతుంది గురువు గారు అని. గురువు గారు మాట్లాడలేదట. సరే ఊరుకున్నాడు. ఏంటి గురువు గారు మాట్లాడలే, గురువు గారికి తెలియదు అనుకున్నాడు. సరే ఎవరికి వాళ్ళకే శ్లోకాలు, ఏ రోజు శ్లోకాలు ఆ రోజు అప్పచెప్పేటట్టుగా రాసివ్వడం, మర్నాడు వచ్చి వాళ్ళ చదువు అప్పచెప్పడం, కొందరు అప్పచెప్పలేకపోవడం జరుగుతుంది. ఎప్పట్లాగే ఇచ్చేశాడు. మర్నాడు వాళ్ళందరూ వచ్చి అప్పచెబుతున్నారు. ఎవరి కాగితం వాళ్ళు పట్టుకొచ్చి గురువు గారికి ఇచ్చి అప్పచెబుతున్నారు. వీడు కూడా ప్రశ్నించినటువంటి విద్యార్థి కూడా వచ్చాడు. ఏమిటి నాయన అంటే, వచ్చేసింది శ్లోకం అన్నాడు. సరే చెప్పమన్నారు. అప్పచెప్పేశాడు. నాయన శ్లోకం వచ్చిందా అన్నాడు. అదేంటంటే గురువు గారు ఇప్పుడే కదా అప్పచెప్పాను. శ్లోకం వచ్చిందా అన్నాడు.
వచ్చేసింది అప్పచెప్పేస్తాను. వచ్చిందా అన్నాడు. వచ్చేసింది, నేను అప్పచెప్పేస్తాను కదా గురువుగారు, ఎందుకు అలా అడుగుతున్నారు అన్నాడు. ఏమిట్రా, నేను రాసిచ్చిన కాగితం మీద శ్లోకం అలాగే ఉంది, నీకేమో శ్లోకం వచ్చేసిందంట, ఎలా జరిగింది అని అడిగాడు. అదేంటండి గురువుగారు, శ్లోకం కాగితం మీద రాశారే గాని దానిని నోటితో చదివి అప్పచెప్పాను, కంఠస్థం చేశాను, అందుకు వచ్చింది నాకు శ్లోకం అన్నాడు. నాయన, ప్రసాదము కూడా అంతే. పరమాత్మ వచ్చి చేతితో తీసుకుని తినడు, దానిలో ఉన్నటువంటిది సూక్ష్మంగా స్వీకరిస్తాడు. అప్పుడు అది ఏమవుతుంది, వివేక బుద్ధి జ్ఞానాలు ఆ యొక్క ప్రసాదములో వారి యొక్క కరుణ ఆ దృష్టి పడుతుంది గనక అది ప్రసాదం అవుతుంది. పరమాత్మకు పెట్టింది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని భుజించినట్లయితే మనస్సుకి ప్రశాంతత దొరుకుతుంది. ఈ కాగితంలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఎలాగైతే నువ్వు తినేయలేదు, శ్లోకాన్ని ఓన్లీ చదువుకుని దాన్ని మరలా అప్పచెప్పావు, ఆ విధముగానే ఈ యొక్క ప్రసాదము కూడా ఎలా ఉంటుంది అని ఆయన చెప్పగానే సూక్ష్మంగా మరనాడు ఈ విధంగా చెప్పారు. అప్పటి వరకు కూడా గురువు గారికి ఇది తెలియదు అనుకున్నారు. అలాగే మాంసపిండము మంత్రపిండంగా అవుతుందా అంటే ఏ గురువు బోధించినటువంటి దాన్ని ఎవరికి వారికే శిష్యులకి తెలియబడుతుంది తప్ప ఒకరు చెప్తే అయ్యేది కాదు. అది నిజమా కాదా అనేటువంటిది ప్రతి గురు భక్తుడికి అది అవగాహన. అయితే ఇక్కడ చెప్పింది ఏమిటి, 8వ ప్రశ్న, 7వ ప్రశ్న మంత్రపిండం అన్నారు కదా. 8వ ప్రశ్న, గురు శిష్యుల నడుమ బోధకు కాల వ్యవధి ఉందా, ఉంటే అది ఎలా, ఎంత కాలం? ఆయనకి దయ కలిగితే అరక్షణములో అతుకుతుంది. ఇక్కడ కాల వ్యవధి లేదు. ఎందుకంటే శ్రీధర స్వామి శివరామ దీక్షితుల వారికి చెప్పినటువంటిది 21 రోజులు. కానీ పట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు శివరామ దీక్షితుల వారికి భూమి దున్ను ఉన్నాడు గనక విత్తనం వేయగానే మొలిసినట్లుగా ఆయన పట్టుకోగలిగారు. అంటే ఎవరి సత్తా మీద అది ఆధారపడి ఉంటుంది తప్ప ఇంతకాలమే ఉండాలి, 12 సంవత్సరాలు సేవ చేస్తే గాని ఇది పట్టదు అనడానికి లేదు. 12 కాదు, 24 సంవత్సరాలు చేసినా కూడా పట్టనటువంటి వారు ఉన్నారు. 12 రోజుల్లోనూ 12 నెలల్లోనూ పట్టుకున్నటువంటి వారు ఉన్నారు. దీనికి ఎవరికి వారికే అనుభవం తప్ప ఇది చెప్పేది కాదు. ఇక 9వ ప్రశ్న, పూర్ణబోధ అధికార పత్రం ద్వారా గురువు అవుతారా, గురువుని చేస్తారా? ఎవరైనా ఒకరిని ఒకరు గురువు చేసేది కాదండి. ఇది బోధాధికారం ఇస్తారు తప్ప చెప్పేటటువంటి వక్త అయినప్పుడు నువ్వు చెప్పగలవు నాయన, ధర్మాన్ని 10 మందికి వెదజల్లమని చెప్పేసి, అంతేకాని గురువుని చేసేటటువంటిది కాదు, ఒకరు చేత అయ్యేది కాదు. ఒక ముక్కలో చెప్పుకోవాలంటే గురువుని ఒకరు చేస్తే అవ్వేది కాదు, ఒకరు చేసేది కాదు. పూర్ణ బోధ అధికార పత్రం అనేటువంటిది సాంఖ్యతారక మనస్క పరిపూర్ణ భావాల మహావాక్య విచారణ, మరి తనుమల ధనములు నొసంగినటువంటి వాడికి, నీకు చేరి శరణాగతులై వచ్చినటువంటి వారికి బోధన చెప్పు నాయన. అంతేకాని వృధా చేయకు, వృధాగా దీన్ని వెదజల్లొద్దని చెప్పేసి గురువు గారు వంశ పారంపర్యంగా ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఎటువంటి పూర్ణ బోధ అంటే సామాన్యమైంది కాదని మరి పరి విధములు చెప్పి అంత అధికారైనటువంటి వాడికి ఇది ఇస్తారు తప్ప చేసేది మాత్రం కాదు, గురువుని చేసేది మాత్రం కాదు. అవునా కదా? అయితే ఇక్కడ 10 ప్రతి ఒక్కరూ తెలియాల్సిన మానవీయ విలువలు ఏది, ఇది మాత్రం చాలా గోప్యంగా గూఢంగా చెప్పుకోవలసినటువంటిది. అంతేకాదు అసలు చెప్పుకోవలసింది ఇదే. ఏదో పూర్ణ బోధ కొరకు పురుషులు బహుజన్మ పుణ్యవసము చేత పుట్టవలయు, అటులు కాకపోతే అతి కష్ట సాధ్యం భక్తి జీవ సంఘ ఆత్మలింగాని. పూర్ణ బోధ కొరకు పుట్టినప్పటికీ
పూర్ణ బోధక తెలియాలి అంటే అంతవరకు రావాలంటే అసలు మానవీయ విలువలంటే ఏమిటి, మానవుడు చేయవలసింది ఏమిటి, మానవ ధర్మం ఏమిటి, మానవుడి కర్తవ్యం ఏమిటి, మానవుని గురువు దగ్గరికి చేరిన తర్వాత శిష్యుడిగా తన ధర్మం ఏమిటి, తను గురుబోధని 10 మందికి పంచిపెట్టడానికి గురువుగా తనని తీర్చిదిద్దినటువంటి గురువుని వదిలి ఏదో బోధించుకుంటే పోతే కాదు. మానవీయ విలువలకి కట్టుబడి గురు ధర్మానికి కట్టుబడి గురు బోధన చెప్పాలి, గురు బోధన వినాలి, గురు బోధన వినాలి, గురువుని చేరాలి. గురువు అయినప్పటికీ కూడా గురు బోధన తనకి చెప్పినప్పటికీ కూడా తాను ఎప్పటికీ శిష్యుడై వినాలి. గురువైనప్పటికీ కూడా వినేకాడ వినాలి, చెప్పేకాడ చెప్పాలి. ఈ మానవీయ విలువలు అనేటువంటివి చాలా గొప్ప విషయం అమ్మా. వీటిని తెలుసుకుని నడిచేటటువంటి విధానం మనకి భాగవత కృష్ణ ప్రభు చక్కగా అందిస్తారు. అయితే ఇక్కడ సమయం తక్కువగా ఉన్నది గనక సూక్ష్మంగానే చెప్పుకుందాం. అయితే ఇక 11 గురువును శిష్యుడు ఏ దృష్టితో చూడాలి, శిష్యుడు గురువును ఏ దృష్టితో చూడాలి, ఎలా చూడాలి? నన్ను ఆశ్రయించినావని అన్నా ఈ బోధ నీకు అతుకుట కొరకై ఎన్నో యుక్తులు చెప్పిది విన్నావా దీన్ని నీవు విడువాకెప్పటికీ నా యాజ్ఞను గొడువాకెప్పటికీ నన్ను నువ్వు నిన్ను నీ గన్న వేళేటిదో నిన్ను నీ విడలేను నన్ను నీ విడలేవు విడువాకెప్పటికీ నా యాజ్ఞను గొడువాకెప్పటికీ. ఎలా చూడాలి, ఎలా ఉండాలి? ఆశ్రయించొచ్చినటువంటి గురువు శిష్యుడికి ఇలా ఉండాలి. అయితే గురుడా సవదలకొండిన మరి శిష్యుడు ద్రవ్యలోభం అగ్నుండైనన్ మరి ఆద దక్కదిరువురికి ఎరుగుండము వీరులతి హీనులోయన్న గట్టిగా దురభి మానులోయన్న గురుడు శిష్యుని కన్నా కొడుకుగా గనకున్న గురినిపై శిష్యుడు గురు నిల్పకుండేనా. ఇద్దరికి కూడా మాన్యత లేదు. గురువు అనిపించుకోవడం, శిష్యుడు అనిపించుకోవడం. ఇక అటువంటి గురు శిష్యులు దేశానికి ధర్మానికి అప్రతిష్ఠే తప్ప ఉన్నా కూడా వేస్ట్, పనికి రారు. అందుకోసమని ఎలా ఉండాలి? గురుడికి ఆశ ఉండకూడదు, శిష్యుడికి లోబత్వం ఉండకూడదు. గురుడు శిష్యుని కన్న కొడుకు కన్నా ఎక్కువ చూడాలి. మరి శిష్యుడు గురువుని కన్న తండ్రి కన్నా, తల్లి తండ్రి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ గురుదేవో భవ, గురువుకి మించిన దైవము లేదనేటువంటి భావన ఎప్పుడైతే శిష్యుడికి వస్తుందో అప్పుడే తన్ను తాను ఉద్ధరించుకుంటాడు, తన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళని ఉద్ధరింపజేస్తాడు. ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడే గొప్పవాడు. గొప్ప అంటే ఇక ధనములో గొప్ప కోటేశ్వరుడో కాదు, కోట్లకి అన్నింటికి కూడా అధిపతి అయినటువంటి వాడు, ఆచరించి చెప్పేటటువంటి వాడు. అంత ఆచరణీయమైనటువంటి పద్ధతి ఉన్నటువంటి వాడికే ఈ యొక్క బోధ. శివరామ దీక్షితుల వారు కూడా అదే చెప్పారు. ఏ విధముగా ఉండాలి మన బోధ అంటే చెరుకు చెట్టుకు పండు పూసినట్టు ఉండాలి అన్నారు. ఎందుకని? చెరుకు ఎంత తీపుగా ఉంటుందో దానికి పండు పూస్తే ఇంకా ఎంత బాగుంటుందో అనేటువంటి ఉద్దేశం. కానీ దానిని అనుసరించినటువంటి వాడికి అది పండు, అనుసరించకపోతే అదే నాయన చెప్పింది, పరిపూర్ణమనేటువంటి ఫలాన్ని ఎవరైతే అందుకున్నారో వారు నేను అందుకున్నానని చెప్పడు, నేను అయి ఉన్నానని చెప్పడు, నేను అయితేనే అని అనడు. అసలు నేను ఉంటే కదా. అయితే 12 గురుకృపతో మానవ జన్మ పరమార్థం తెలిసిన మానవుని ప్రవర్తన ఎలా ఉంటుంది? జై గురుదేవ. దీనికి మాత్రం లాస్ట్ అండ్ ఫైనల్
ఎందుకంటే గురుకృప కలిగినటువంటి వారికి మానవ జన్మ పరమార్థం ఎలా ఉంది అంటే, ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే, దానికి ఏది అవసరం లేదు. ఎన్ని కావాలని పెట్టుకున్నాం, కానీ అన్ని తెలిసినోడు కావాలా? అవసరం ఉందమ్మా. ఈ రీతి స్థితి కలిగిన నేర్పు చారిత్ర జనుల నిందాస్తుతులను తానే ఎగిచేయడన్నాడు. వారలు మరి చేచినేని వలదాని అన్నాడు. శివయోగి కావలనని వినాడు. వారు మావారు వీరే మావారనుచు సారీకు వీధిలో పోరాడే వారిని వలదాని అన్నాడు. శివయోగి కావలనని వినాడు. చూడండి, ఇంత నిబద్ధతతో ఉంటున్నాడు. ఇంత స్థితి కలిగినటువంటి నిర్గుణుడు, గుణము లేనటువంటి వాడు పరిపూర్ణ పరబ్రహ్మ జ్ఞానాన్ని, అక్కడ జ్ఞానం అనడానికి కూడా లేదు. అంటే నీ స్థితి అటువంటి స్థితి కలిగినటువంటి వాడు ఈ విధంగా ఉంటారు. నేను, నాది, నా ఇల్లు, నా వాకలు, నాది, నా వాళ్ళు భావన లేదు. అన్ని రహితపరచుకొని ఆ స్థితికి వచ్చి ఉంటారు. అటువంటి వారిని భాగవత కృష్ణ ప్రభు అంటాడు. అసలు ఏమున్నది? తానే ననకను నిండిన దానికి పేరేమి బయలు. తానే ననుచున్ నేననియద నీవెవ్వరు లేనిరుగవు ఉండి ఉంటే లేనే లేనను మీ అంటినే అంటే లేనే లేవు సుమే. లేనే లేనని నీకు పూని నిశ్చయమైతే తానుండు గదా ఉంటే దాన్నెట్లెతిగదా నీవు. లేనే లేనను మీ అంటిని అంటే లేనే లేవు సుమి. ఎలా వచ్చింది? తా నేననకను నిండినది. ఎలా ఉంది? దానికి ఏం పేరు పెట్టారు? బయలు. తా నేననుచున్. మరి నేనంటున్నావు, నువ్వెవరు? లేనిరుకో వచ్చి పేరెత్తుకున్నావు. ఉండి ఉంటే లేనే లేనని రద్దు చేయి. ఇక ఎప్పుడు రద్దు చేసుకోకపోతే ఇక రద్దు చేసుకోలేవు. పరమార్థము ఎరిగించినటువంటి పరమ గురువు దగ్గరికి వచ్చి, సద్గురువు దగ్గరికి వచ్చి కూడా తెలుసుకుని కూడా రద్దు చేసుకోకపోతే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. మళ్ళీ మొదలకెళ్ళిపోతున్నావు. అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే ఇది రద్దు చేసుకోవాలి. ఇది లేదు. అసలు పుట్టని దానికి చావు ఎక్కడిది అన్నాడు శివరామ దీక్షితుల వారు. పుట్టనే లేదు కదా, ఇది తోసిందంతే. కానీ అందుకే ఉన్నది ఎప్పటికీ ఉన్నది, లేనిది అన్నటికీ లేదు. దీని యొక్క సంగతి తెలుసుకోవటం కోసం ఇన్ని విధాలుగా చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ సర్వానికి కర్తృత్వము, భోక్తృత్వము, వైరాగ్యత్వము, నిర్గుణత్వము సద్గురువే. అందుకని సద్గురువు మూర్తి ద్వారానే ఈ యొక్క సమస్యని, అంటే ఒక సమస్య అదేమిటి? ఒక సంశయం. సంశయమే జన్మహేతు, సంశయమే గురుని మాట చెవికొరనియది, సంశయమే కీడునదువును, సంశయమెడ బాస్తివేను సాలున వచ్చా అన్నాడు. ఇంతకు మించి సంశయం రద్దు చేసుకుంటే ఇంకా ఏమీ లేదు. అటువంటి పరిపూర్ణ పరబ్రహ్మమే సర్వానికి కూడా నాలుగు మూలల యందు, నాలుగు దిక్కుల యందు, నడుమ, మీద, క్రింద సూది మొనమోపటకు సందు లేకుండా ఉన్నటువంటి దానిని గురించి తెలిసేది ఏమీ లేదు అనేటువంటి భావాన్ని గురుమూర్తి ద్వారా తెలుసుకుని మరి ఈ యొక్క జనన మరణ భ్రాంతి రహితం చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ద్వాదశి నమస్కారము తెలియజేసుకుంటూ, ఎవరిని ఉద్దేశించి కాదు,
ఇది గురుమూర్తి పలికించినటువంటి ఏ విధంగా పలికితే ఆ విధముగానే దీనిని అవగాహన చేసుకోవాలని అందరికీ కూడా మనవి చేసుకుంటూ జై సద్గురు గురు మహారాజుకి, శ్రీధర శివరామ దీక్షితుల వారికి, శ్రీ విమరామ సుభ్రమ గురుమాతాజీకి. గురుదేవ. సుదీర్ఘమైన తన చర్చలో గురుసేవానంద మంగతయారుగా మొత్తం 12 ప్రశ్నల్ని కృష్ణ ప్రభువుల సూచనలన్నీ కూడా దానికి తగినటువంటి సమయంలో సూచన చేశారు. అయితే ఇంకా మిగిలి ఉండేది ఏంటి, సమన్వయం చేయాలి. 4 గంటలకు సమన్వయం చేస్తానని ఇప్పుడు చేస్తాను. నేను పరిపూర్ణమా అనే అంశం పైన మాట్లాడడానికి ఇంకెవరైనా ఉన్నారా? నేను పరిపూర్ణమా అనే అంశాన్ని నేను సమన్వయం చేస్తానండి. ఇంకెవరైనా? అయ్యగారు మళ్ళీ మీరు కందార్థం వాడకూడదు.